ఓం నమ శివాయ. ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. 2026 మహాశివరాత్రి పర్వదినం ఫిబ్రవరి 15 సాయంత్రం ప్రారంభమై 16 సాయంత్రం ముగియనుంది. ఈ పవిత్ర సమయంలో శివారాధన, ఉపవాసం, రుద్రాభిషేకం చేస్తే శివుని అనుగ్రహంతో కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. మహాశివరాత్రి హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక ఉత్సవాలలో ఒకటి. ఈ శుభదినం భగవాన్ శివునికి అంకితమై ఉంటుంది. పురాణాల ప్రకారం ఈ రోజునే పరమశివుడు పార్వతీదేవి వివాహం జరిగినట్లు విశ్వసిస్తారు. అందుకే ఈరోజు శివపార్వతుల దివ్య కళ్యాణాన్ని స్మరించుకుంటూ భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు, జపాలు, అభిషేకాలు నిర్వహిస్తారు. 2026 సంవత్సరంలో మహాశివరాత్రి చతుర్దశి తిథి ఫిబ్రవరి 15 సాయంత్రం 5 గంటల నిమిషాలకు ప్రారంభమై ఫిబ్రవరి 16 సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు ముగుస్తుంది. ఈ పవిత్ర సమయంలో శివారాధన చేస్తే కోరికలు నెరవేరుతాయని, జీవితంలో విజయాలు సాధ్యమవుతాయని విశ్వాసము. మహాశివరాత్రి రోజున భక్తులు తెల్లవారుజామునే లేచి పరిశుభ్రమైన వస్త్రాలు చేసి ధరించాలి. అనంతరం శివలింగానికి గంగాజలం, పాలు, స్వచ్ఛమైన నెయ్యి కలిపి అభిషేకం చేయాలి. అభిషేకం చేస్తూ ఓం నమ శివాయ మంత్రాన్ని భక్తితో జపించాలి. ఈ మంత్రజపం మనసుకు ప్రశాంతతను అందించడమే కాకుండా చెడు శక్తులను దూరం చేస్తుంది. శివుని అనుగ్రహం పొందటానికి భక్తి, విశ్వాసం అత్యంత ముఖ్యమైనవి. శివుడికి అత్యంత ప్రీతికరమైనది బిల్వదళం. మహాశివరాత్రి రోజున 3 ఆకుల బిల్వపత్రాన్ని శివలింగంపై సమర్పించడం విశేష ఫలప్రదం. ఇది త్రిమూర్తుల ప్రతీకగా భావించబడుతుంది. బిల్వదళం సమర్పిస్తే శివుడు త్వరగా ప్రసన్నమవుతాడని, కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. అలాగే దీపం, ధూపం, పుష్పాలతో పూజ చేయడం ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడుతుంది. ఈ పవిత్ర రోజున ఉపవాసం ఉండడం ఎంతో శ్రేష్ఠకరం. ఉపవాసం శరీరాన్ని శుద్ధి చేస్తుంది. ఉపవాసంతో పాటు శివపురాణం, రుద్రాధ్యాయము, శివతాండవ స్తోత్రము వంటి పవిత్ర గ్రంథాలను పఠించడం మంచిది. సాధ్యమైతే రాత్రి జాగరణ చేసి శివనామస్మరణలో మరింత పిండిప్రదం అందుకోండి. రుద్రాభిషేకం మహాశివరాత్రి రోజున అత్యంత ప్రాముఖ్యత కలిగిన పూజ. ఆలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయటం ఉత్తమం. అయితే అది సాధ్యం కాకపోతే ఇంట్లోని శివలింగం మంత్ర జపంతో పూజ చేయవచ్చు. ఇది ఆర్థిక ఇబ్బందులను తొలగించడంలో, మానసిక ఒత్తిడిని తొలగించడంలో సహాయపడుతుంది. మహాశివరాత్రి రోజున దానం చేయడం విశేష ఫలం. పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయడం మంచిది. ముఖ్యంగా ఓం నమశివాయ మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించడం ద్వారా మనసుకు ప్రశాంతత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఈ పవిత్ర దినం భక్తితో ఆచరిస్తే జీవితంలో ఉన్న సమస్యలు తొలగి శివుని ఆశీస్సులతో సుఖ సంతోషాలు కలుగుతాయని అందరి నమ్మకము. ఈ మహాశివరాత్రి మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు.